ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానం వినబోచున్నాము. యోబు గ్రంథం 22:21 వచనము. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈరోజు ఈ యొక్క వాగ్దానము మనల్ని ఎంతగానో బలపరచబోచుంది. దేవునితో సహవాసం అనగా ఆయన సన్నిధిలో మనం ఉంటే అంతకంటే మాధుర్యమైనది ఏదీ లేదండి. మనము విసిగిపోయినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు, ఈ సమస్యల యొక్క బరువు, భారం, ప్రెషర్స్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూర్చుంటే చాలు, తెప్పరిల్ల చేస్తూ ఉంటుంది ఆయన సన్నిధి. అంత మధురమైన సన్నిధి ఆయన సన్నిధి. సహవాసం చేస్తున్నామా? ఒక కథ చెప్తానండి. ఒక ఆయన కంట 3 స్నేహితులు ఉన్నారంట. 3వ స్నేహితుని కంటే ఎక్కువగా ఆయన మొదటి 2 స్నేహితులతో ఎక్కువగా గడిపేవాడు. ముఖ్యంగా మొదటి స్నేహితుడు అంటే చాలా ఇష్టం పడేవాడు. ఆయన కొరకు పనిచేసేవాడు. చాలాసేపు ఆయనతో గడిపేవాడు. దినము మొదలుకొని రాత్రి వరకు మొదటి స్నేహితుడితో గడిపేవాడు. ఇంకా మిగిలిన సమయము 2 వాళ్ళతో గడిపేవాడంట. అంతే. ఇంకా 3వ వ్యక్తితో మాత్రం వారానికి ఒకసారో లేక 2 వారాలకు ఒకసారో ఎప్పుడో నెలకొకసారి అలా గడిపేవాడంట. ఒకసారి ఆయనకు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. న్యాయాధిపతి అయిన రాజు ఆయనని పిలిచి, నువ్వు ఏంటి ఈ ద్రోహం చేశావు అని చెప్పి నిందించి ఆయనకు తీర్పు తీరుస్తామని ఆ రాజు పిలిచినప్పుడు ఆయన భయపడి మొదటి స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో వస్తావా? నాకు చాలా భయం అవుతుంది, నువ్వు నా తరపున మాట్లాడాలి అని ఆ మొదటి స్నేహితుని దగ్గరికి వెళ్ళే వరకే ఆ స్నేహితుడు లేడు. ఆ స్నేహితునికి తెలుసు ఈయన నా దగ్గరికి సహాయంకి వస్తాడని చెప్పి కనబడకుండా వెళ్ళిపోయాడంట. ఇక 2వ స్నేహితుని దగ్గరికి వెళ్తాడు. 2వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో వస్తావా? మరి రాజు దగ్గర నేను నిలబడాల్సి వస్తుంది, నువ్వు నా కొరకు మాట్లాడతావా అన్నప్పుడు ఆ 2వ స్నేహితుడు అంటాడంట, నేను రాగలుగుతాను, కానీ అంతఃపురపు ద్వారపు మట్టుకు మాత్రమే వస్తాను, లోనికి మాత్రం నేను రాలేను, రాజు ఎదుట నేను నిలబడలేను అని చెప్పాడంట. వెంటనే నిరుత్సాహంతో ఇంకా దిక్కు లేక 3వ స్నేహితుని దగ్గరికి ఎంతో సంకోచితంగా వెళ్తాడు. నీవు నాకు సహాయం చేస్తావా అని అన్నప్పుడు ఆ స్వరం విన్న వెంటనే మనస్ఫూర్తిగా ఆ 3వ స్నేహితుడు, నేను వస్తాను, నేను సహాయం చేస్తాను, రాజు దగ్గర నేను నీ గురించి మాట్లాడతాను, రాజు నాకు తెలుసు అని చెప్పాడంట ఈ 3వ వ్యక్తి. వెంటనే వారిరువురు కలిసి రాజు దగ్గరికి వెళ్తారు. ఆ రాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత రాజు ఈ 3వ స్నేహితుడిని చూసి, నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు ఎంతో లాయల్గా ఉండేవాడివి, నువ్వు నాకు ఎంతో ఇష్టమైన వాడివి, నీవు ఈయన తరపున మాట్లాడడానికి వచ్చావా అన్నప్పుడు, అవునయ్యా, ఈయన నిర్దోషిగా తీర్చండి, ఆ బాకీ ఏదైతే ఉందో అది నేను చెల్లిస్తాను అంటాడు ఈ 3వ స్నేహితుడు. ప్రాధేయపడతాడు. వెంటనే రాజు ఆ 3వ స్నేహితుని బట్టి ఈయనను విడిపిస్తాడు. ఈ వ్యక్తి అనుకుంటాడంట, ఆ మొదటి స్నేహితునితో నేను ఎంత గడిపాను, ఎంత కష్టపడ్డాను, ఎంత పని చేశాను, ఆయన వెళ్ళిపోయాడు, నాకు సహాయం కావాల్సినప్పుడు ఆయన లేడు. చూడండి, ఈ 3 స్నేహితులు ఎవరు తెలుసా? మొదటి స్నేహితుడు మన జాబ్ కావచ్చు, మన ధనం కావచ్చు, అవి రెక్కలు చాచి ఎగిరిపోతూ ఉంటాయి. 2వ స్నేహితుడు నీ సన్నిహితులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, వారు కేవలం సమాధి వరకు మాత్రమే రాగలుగుతారు, ఆ తర్వాత వారు నీతో రారు. అలాగే 3వ స్నేహితుడు ఎవరు అనుకుంటున్నారు? మన యేసు ప్రభు, మన దేవుడు అండి. మన కొరకు ప్రాణాలు అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉన్న దేవుడు. మరి ఆయనతో సహవాసము చాలా కొద్దిగా మనం గడుపుతున్నామేమో, కానీ ఆయనే మనల్ని నిర్దోషులుగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. యోబు 11లో కూడా మనం చూస్తున్నాము. ఆయన వైపు మనం మనసు తిరిగిన ఎడల, ఆయన వైపు మన చేతులు చాపిన ఎడల నిశ్చయంగా నిర్దోషివై ఆనందిస్తామని వాగ్దానం మనం వింటున్నాం. ఈరోజు నువ్వు దేవునితో సహవాసము, ఈరోజనే కాదండి, ప్రతిదినం ఆయనతో సహవాసం చేసినట్లయితే నిశ్చయంగా మీకు మేలు కలుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈ లోకంలో అనేకులు మా వైపు ఉంటారని మేము అనుకొని, అయ్యా మేము ఎంతగా ప్రయాసపడతాం, ఆ డబ్బు వెనకాల, ఆ జాబ్ వెనకాల, ఆ మనుషుల వెనకాల మేము ప్రయాసపడి తిరుగుతూ ఉంటాం, కానీ నీతో సహవాసం చేస్తే ఎంత మేలో మాకు బయలుపరిచావు నాయన. ఈరోజు నాయన నీ సహవాసం మమ్మల్ని బాగు చేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే మమ్మల్ని ఆ విపత్తు నుండి, ఆ శ్రమ నుండి కాపాడుతుంది నాయన. ఈరోజు నాయన నీ సహవాసము అయ్యా ఉన్నతమైనదని మేము ఎరిగి, నీ స్నేహ బంధం మాధుర్యమైనదని ఎరిగి నీతో సహవాసం చేసే బుద్ధి మాకు పుట్టించి నడిపించమని, నీతో సహవాసం చేసిన వారు
మేలు పొందుకుంటారని చెప్పిన ఆ వాగ్దానం మా జీవితంలో ఈ రోజే నాటబడి అయ్యా మొలకెత్తునుగాక. అయ్యా అలాగే నాయన ప్రభ, ఎవరైతే నీకు దూరం అయ్యారో వారిని నువ్వు సమీపంగా పిలుస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ యొక్క వాగ్దానం, గొప్ప వాగ్దానము. ఆయన ఒక్కడు మాత్రం మనం పుట్టక మునుపు, మనం పుట్టిన తర్వాత, మనం ఎదిగేటప్పుడు, పెరిగేటప్పుడు, మన యవ్వన దశలో, మన వృద్ధాప్యంలో, అలాగే ఆఖరికి మనము కళ్ళు మూసేంత వరకు సదా మనకు తోడుగా ఉండే దేవునితో సహవాసం చేయండి. అలాగ్న మీరు మేలు పొందుకుంటారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమెను పెట్టండి. షేర్ దిస్ స్టోరీ టు ఎవ్రీబడి ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. అలాగే రేపు జరగబోయే ఆరాధనకు మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమేతంగా రండి. టుమారో ఈజ్ అ పామ్ సండే. ఐ వాంట్ యూ ఆల్ టు కమ్ and enjoy in God's presence. See you tomorrow at Soul Church at 10:30. God bless you. Praise the Lord.